శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయం, ఫల్గుణ మాసం, శుక్రవారం. పౌర్ణమికి ఒక్కరోజు ముందుగా త్రయోదశి తిథి ఉంటుంది. ఈరోజు నక్షత్రం మకా నక్షత్రం, అంటే కేతు చారముతో మకా నక్షత్రం. చంద్రుడు ఈరోజు పూర్తిగా సింహరాశిలోకి రావడం, గురువుచే చంద్రుడి పైన వీక్షణ పడడం చాలా శుభకరమైనది. శుభశాతం అధికమైన రోజు. ఈరోజు మీరు చేపట్టే కార్యక్రమాలన్నీ కూడా చాలా వరకు విజయవంతమవుతుంది. మీరు గొప్ప శుభకాలంలో ప్రవేశం చేశారు. మనోధైర్యంతో ముందుకు సాగి సంకల్పం అమలు చేస్తారు. ప్రణాళికను దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగాలి. వృత్తి వ్యాపారంలో మిశ్రమ ఫలితం ఉన్నా దాన్ని అధిగమించడానికి ప్రయత్నించాలి. కొన్ని సందర్భాల్లో పనుల్లో బాగా కష్టంగా ముందుకు సాగుతాయి. ఆత్మీయుల సలహాలను పాటించడం, ప్రశాంతతగా ఆలోచించి పరిష్కార మార్గం దొరుకుతుంది. ఆదాయానికి తగువైన ఖర్చులు చేయడానికి ప్రయత్నించండి. ఆర్థిక స్థితి మిశ్రమ ఫలితంగా మీ జీవితంలో ఎప్పుడు రానివ్వకండి. మీరు ఈరోజు మనశ్శాంతిగా మీరు ఏ కార్యక్రమాలైనా సామాజిక సేవల్లో పాల్గొనడం, అలాగే దైవ అనుగ్రహ పూజల్లో దుర్గామాత గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం వల్ల కూడా మీకు రాహుదోషం, కేతుదోష ప్రభావాలు తొలగి అధికంగా ఈ మకా నక్షత్రం ద్వారా చంద్రుడు గురువుచే చూడబడడం వల్ల అనేక విషయాల్లో పరిష్కార మార్గం దొరకడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. ఈరోజు శుభకాలంలో మనకు అదృష్ట దినంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ గురువు యొక్క అనుగ్రహం ఇంకా 2 నెలలకు మాత్రమే తన గురువు మేషరాశిలోకి ప్రవేశం ఉంటుంది. తదుపరి సంపూర్ణంగా 2 పౌర్ణమిల తర్వాత అష్టమ స్థానానికి కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఎక్కువ రోజులుగా ప్రయత్నాలు, శుభ వివాహాలు గురించి ఆలోచించేవారు, అలాగే విద్య విషయంలో ప్రణాళికని సిద్ధం చేసుకోవడం, ఉద్యోగరీతిగా ఎక్కువ స్థాయికి ఉన్నత అధికారం దక్కించుకోవాలని ప్రయత్నం చేస్తున్నవారు, ఇతరులు మీకు సహకారం అందిస్తారు. దాని ద్వారా మీరు పదవిని అలంకరించే రోజు కూడా ప్రారంభమైనదని మీరు గమనించాలి. ఈరోజు మీరు చేపట్టే పనుల్లో దృఢ సంకల్పంతో విజయం సాధిస్తారు. ఆర్థిక అంశంలో తగు జాగ్రత్తలు అవసరం. మొహమాటంతో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆరోగ్యపరమైన విషయాల్లో అత్యంత జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అందువల్ల ఈరోజు మనకు గోచార రీతిగా గ్రహాల్లో సంపూర్ణ బలం కలిగిన రోజుగా చెప్పుకోవచ్చు. మనోధైర్యాన్ని, మనోసంకల్పాన్ని, పెద్దలు వాళ్ళ సలహాలను తీసుకోవడం, కుటుంబంలో ఉన్న మనకు సంబంధించిన వాళ్ళు సలహాలు ఇవ్వడం వల్ల మీకు కొన్ని పరిష్కార మార్గాలు కూడా దొరకడానికి అవకాశం ఉంది. ఈరోజు మీరు సమర్థవంతమైన ప్రసంగం మరియు లాభ ద్వారా ఏదైనా విజయవంతం పూర్తి చేయగలుగుతారు. ప్రతిఘటనలు తగ్గుతాయి. ధన ప్రవాహం పెరుగుతుంది. విద్యార్థులకు సబ్జెక్టులపై ఆసక్తి పెరుగుతుంది. విద్యాపరంగా ఉచిత శాతం మరిన్ని అదనపు మార్కులు అధికం అవ్వడానికి కూడా అవకాశాలు ఉంది. అందువల్ల గోచార రీతిగా విద్యార్థులకు కూడా మంచి స్థాయిలో అధికారం దక్కించుకునే అవకాశం ఉంటుంది. శరీరంలో ఒక రకమైన అలసట ఉండి అది దూరం అవుతుంది. ఆలోచనల తీరుపై శ్రద్ధ పెట్టాలి. మంచి మాటలు స్పందన ఏర్పడతాయి. అప్పుల విషయాల్లో గురించి ఆలోచించండి. గృహం మార్పుకు సంబంధించిన ఆలోచనలు పెరుగుతాయి. పరివర్తనాత్మకమైన లక్షణాలు ప్రియమైన వారితో ఈరోజు ప్రేమ బంధం ఏర్పడుతుంది. వ్యాపార పనుల్లో ఒడిదుడుకులను ఎక్కువగా అధిగమించడానికి అవకాశం ఉంది. అలాగే ఈరోజు చిత్తా నక్షత్రం అలసిపోవడానికి ఎక్కువ సమయం కేటాయిస్తారు.
స్వాతి నక్షత్రం ఆలోచించి పనిచేయండి. విశాఖ నక్షత్రం ఆందోళనకరంగా ఉంటుంది. ఇది ఈ తులారాశి వారికి గోచార రీతిగా ఫలితాలు సంపూర్ణంగా వివరించబడినది. అలాగే ఈరోజు ఐటీ రంగంలో పనిచేసుకున్న వారికి చాలా చాలా సంతోషకరంగా ఈరోజంతా సంపూర్ణంగా విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఉన్న స్థానాన్ని మరో స్థానానికి మార్పు కలగబోతుంది. కుటుంబంలో సంతోషకరమైన శుభవార్తలు వింటారు. మీరు శ్రమకు తగినట్లు పని పైన చేయడం వల్ల మీ పై అధికారులు మిమ్మల్ని మెప్పు పొంది మంచి స్థాయికి మీకు పొగడతలు కనబడడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అలాగే ఉద్యోగస్తులకి ప్రత్యేకించి ఈరోజు శుభకరమైన రోజుగా చెప్పుకోవచ్చు. వాళ్ళకి పాత విషయాల్లో ఇబ్బందులు కలిగించిన కొన్ని ఉద్యోగరీతిగా కష్టాలని ఈరోజు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే పై అధికారుల సహకారం ఈరోజు సంపూర్ణంగా కలుగుతుంది. ఈరోజు ఉద్యోగస్తులకి అత్యంత శుభకరం. అలాగే విద్యార్థులకి ఈరోజు సంపూర్ణ బలం కలిగిన రోజు. మనోబలం పోయిన విద్యార్థులు, చదువు పైన శ్రద్ధ లేని విద్యార్థులు ఇంకా రాబోయే కాలంలో మంచి చదువు చాలా స్వీకరించడం, దాని ద్వారా వాళ్ళ కుటుంబంలో సంతోష వాతావరణం కూడా ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. కుటుంబంలో ఉన్న స్త్రీలకి ఈరోజు దుర్గామాత దైవ అనుగ్రహ పూజలు చేయించుకోండి. స్త్రీలు ప్రత్యేకించి వ్యాపార రంగంలో ఉన్నవారికి మీకు బయట నుంచి ధనం కలగడం, ప్రవాహం కలిసి రావడం, అలాగే శుభవార్తలు వింటారు. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. కుటుంబంలో కలతలు లేకుండా ప్రయత్నించండి. మీకు మీ పిల్లలు మీకు మధ్య, తల్లికి బిడ్డకు మధ్య కొద్దిగా వాదోపవాదాలు పెరగడానికి అవకాశం ఉండడం వల్ల అత్యంత జాగ్రత్తగా ఉండండి. మానసిక ప్రశాంతత కోసం టెన్షన్ని వదలండి. ఏదో ఒక సామూహిక కార్యక్రమాల్లో విలీనం అవ్వండి. ఎక్కువగా వినోదానికి సంబంధించిన ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. తులారాశి వారికి గోచార శ్రీ ఆస్ట్రాలజీ ఆస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.